ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే తోటల్లో మామిడి తర్వాతి స్థానం ఆక్రమించింది చీనీ నిమ్మ. ఏటికేడాది ఈ తోటల విస్తీర్ణం పెరుగుతోంది కూడా. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 30,000 ఎకరాలకు పైగా సాగులో ఉన్నాయి నిమ్మ తోటలు. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో పూతకొచ్చిన తోటలు ప్రస్తుతం పిందె దశలో ఉన్నాయి. ఇప్పుడున్న అధిక ఎండలకు, వడగాలులకు చీనీ నిమ్మ తోటలు వేరుకుళ్ళు తెగులు, నల్లి వంటి పలు రకాల చీడపీడల సమస్యలను ఎదుర్కొంటున్నాయి. పాదుల్లో తేమ ఆవిరి కాకుండా మల్చింగ్ ఏర్పాటు చేసుకోవడం, సకాలంలో నీటి తడులు అందించడం, ముఖ్యంగా తెగుళ్లకు లోను కాకుండా సస్యరక్షణ చర్యలు చేపట్టడం వంటి యాజమాన్య పద్ధతులతో నిమ్మ తోటల నుంచి నాణ్యమైన దిగుబడులు పొందవచ్చునంటూ వివరాలు తెలియజేస్తున్నారు నెల్లూరు జిల్లా ఉద్యాన శాఖ అధికారి సుబ్బారెడ్డి. నెల్లూరు జిల్లాలో నిమ్మ అత్యధికంగా 30,000 ఎకరాలలో సాగు చేయడం జరుగుతుంది. ఈ వేసవి మొదలైంది కాబట్టి ఉష్ణోగ్రతలు కూడా క్రమేణా పెరుగుతున్నాయి. నెమ్మదిగా మన నెల్లూరు జిల్లాలో 42, 43, ఒకనొక దశలో 44 డిగ్రీలు, 45 డిగ్రీలకు కూడా వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఈ వేసవిలో నిమ్మ పంటలో పాదిలో అంటే భూమిలో తేమ ఆరకుండా ఉండేదానికి ఈ పొట్టు అంటే ఈ పెసర పొట్టు, మరి వేరుశనగ పొట్టు, వరి పొట్టు, వరిగడ్డి ఇటువంటివన్నీ కూడాను ఒక 3 అంగుళాల మందంలో నిమ్మపాదులో వేసుకున్నట్లయితే తేమ ఆరకుండా ఉంటుంది. తద్వారా బెట్ట కూడా గురి కాకుండా చెట్టును చూసుకోవచ్చు మనము. ఈ వేసవిలో నిమ్మకి నీటి తడులు కూడాను ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. తేలికపాటి నీటి తడులు రెగ్యులర్గా 4 రోజుల నుంచి 5 రోజులు, 6 రోజుల వ్యవధిలో మనం ఇచ్చినట్లయితే సరిపోతుంది. అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ ఉన్నవారు తప్పకుండా ఈ వేసవిలో డ్రిప్ ద్వారా నీరు అందించినట్లయితే డైరెక్ట్గా వేరు వ్యవస్థకి నీరు అందుతుంది కాబట్టి బెట్ట గురి కాకుండా చూసుకోవచ్చు. డ్రిప్పు సౌకర్యం లేని రైతులు కూడాను వెంటనే డ్రిప్పుకి అప్లికేషన్ పెట్టుకునేసి ప్రభుత్వం వారు సబ్సిడీలు ఇవ్వటం ఉంటుంది. ఉద్యాన శాఖ ద్వారా డ్రిప్ని తీసుకునేసి డ్రిప్ పద్ధతిలో నీరు పెట్టినట్లయితే నిమ్మకు చాలా మంచిగా ఉంటుంది. మంచి దిగుబడులు కూడా వస్తాయి. నిమ్మ చెట్లు బెట్ట గురి కాకుండా ఈ వేసవిలో 20 గ్రాముల యూరియాని 1 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మరి నిమ్మ బెట్ట గురి కాకుండా మనము అరికట్టవచ్చు. అదేవిధంగా 10 గ్రాముల పొడి సున్నాన్ని 1 లీటర్ నీళ్ళలో కలిపి టెంపరేచర్స్ బాగా పెరిగినప్పుడు అంటే మే మాసంలో మనము నిమ్మ చెట్లు కానీ స్ప్రే చేసుకున్నట్లయితే ఎవాపరేషన్ లాసెస్, ఆకుల్లో ఉండే నీరు ఆవిరి కాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. మన నెల్లూరు జిల్లాలో పూత జనవరి మాసంలో, ఫిబ్రవరి మాసంలో రావడం జరిగింది. అదంతా కూడా ఇప్పుడు పిందె దశలో ఉంది. అక్కడక్కడ మేము ఈ పిందె రాలటం కూడా గమనిస్తున్నాము. రైతు సోదరులందరూ కూడా నాఫ్థలిన్ ఎస్టిక్ యాసిడ్ అనే ప్లానాఫిక్స్ మందుని 2 ml 10 లీటర్ల నీటిలో కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనం పిందె రాలటము అరికట్టవచ్చు. ఈ వేసవిలో నిమ్మ చెట్లకు ఎక్కువగా డ్రై రూట్ రాట్ అంటే వేరుకుళ్ళు రావటం మనము గమనిస్తూ ఉంటాము. నీటి తడులు రెగ్యులర్గా కడుతున్నా కానీ అక్కడక్కడ కొమ్మలు ఎండిపోవటం మనం గమనిస్తూ ఉంటాము. దీనికి నీరు కట్టిన మరుసటి రోజు 2 గ్రాముల కార్బనిజం మందుని 1 లీటర్ల నీళ్ళు కలిపి పాదిలో పోసుకున్నట్లయితే డ్రై రూట్ రాట్ అంటే వేరుకుళ్ళని మనము అరికట్టవచ్చును. అదేవిధంగా ఈ వేసవిలో నిమ్మకి బంక తెగులు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇదే డిప్లోడియా గమోసిస్ అంటుంటాము. దీన్ని కూడాను 2 గ్రాములు క్లోరోథెలానిల్ మందుని 1 లీటర్ నీటిలో కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే కంట్రోల్ చేసుకోవచ్చు. మంగు నల్లి కూడాను వచ్చేదానికి ఈ వేసవిలో అవకాశం ఉంటుంది. ప్రాపర్ గైడ్ 1 ml 1 లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే అరికట్టుకోవచ్చు. నీటి తడుల మీద జాగ్రత్త వహించి ఎక్కువ నీరు పెట్టకుండా, అట్లా అని చెప్పి మరీ తక్కువ నీరు పెట్టకుండా ఒక మోస్తరుగా నీరు పెట్టుకునేసి రెగ్యులర్ నీటి తడులు ఇచ్చుకున్నట్లయితే నిమ్మ పడిన సమ్మర్లో బాగా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది.